హాయ్ వెల్కమ్ టు మీ ఇంటి వంట రాజమండ్రి స్పెషల్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రాజమండ్రికి దగ్గరలో ఉన్న తాపేశ్వరంలో ఉన్నామండి. ఈ పాటికే తాపేశ్వరం అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా దేని గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నామో అదే కాజా. ఆల్రెడీ మన షాప్ ఇంచుమించు వచ్చేసినట్టే అండి. సో లోపలికి వెళ్ళి పొలిశెట్టి సత్యరాజ్ గారు అబ్బాయి పొలిశెట్టి మల్లిబాబు గారిని కలుసుకుందాం పదండి. హలో అండి, నమస్తే మల్లిబాబు గారు, ఎలా ఉన్నారు? చాలా కలర్ఫుల్ గా స్వీట్స్ అన్ని టెంప్ట్ చేస్తున్నాయి. సో ఏంటంటారు ఇక్కడ సెపరేట్ గా ఉన్నాయి, ఇవేంటి అవేంటి అంటారు? ఇదంతా డ్రై ఫ్రూట్, బెంగాలీ, కోవా, కళాకాన, ఆరాకాలమ్మ. ఓకే, ఆ పక్కన పూర్తిగా మన ఆంధ్ర పిండి వంటలు. సో మరి అయితే కాజా ప్రిపరేషన్ ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా? మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, మరి వెళ్దామంటారా? రండి, మీకు చూపిస్తాను. తాపేశ్వరం కాజా ఎలా ప్రిపేర్ చేయబోతున్నామో ఇంకాసేపట్లో మీరు చూడబోతున్నారు. అండ్ తాపేశ్వరం కాజా సృష్టికర్త సత్యరాజు గారు తనయుడు మల్లిబాబు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓకే, మరి ఈయన ఆయన మళ్ళీ మా మేస్త్రి, కాజాలు తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, మరి తాపేశ్వరం కాజా చాలా ఫేమస్ అండి. సో దాదాపు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటారు? 1939లో ఈ ప్లేస్ లో స్టార్ట్ చేశారు మా ఫాదర్. ఓకే, ఆల్మోస్ట్ మోర్ దెన్ 70 years. మోర్ దెన్ 70 years సక్సెస్ఫుల్ గా. దట్ ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉందన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళకి కూడా మేబీ తాపేశ్వరం కాజా టేస్ట్ చూపించే ఉంటారు, చూసే ఉంటారు. ఎలా తయారు చేయాలో తెలియక పారిపోయారు వాళ్ళు. అది వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు మనము. ఓకే, మరి అయితే వెంటనే స్టార్ట్ చేద్దామండి. ఓకే, మరి తాపేశ్వరం కాజాకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. అయితే మైదా, పంచదార, ఆయిల్, ఇలాచీ పౌడర్. ఓకేనా? సో ముందుగా ఏం చేయాలంటారు మనము? ఇప్పుడు మైదా ఎంత తీసుకున్నామో దాంట్లో ఒక 10% ఆయిల్ తీసుకుని మైదాలో మిక్స్ చేయాలండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి అయితే. సో మామూలుగా అంటే మీరు ఇంత పెద్ద పెద్ద క్వాంటిటీస్ చేస్తూ ఉంటారు కదా, సో ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది, మాకోసం స్పెషల్ గా చేస్తున్నారు కాబట్టి. ఇవి పిండి కలపడానికి అయితే మాకు మిషనరీ ఉంటుంది. ఓకే, ఇంకా చేతితో మనకి అవసరం లేదన్నమాట. ఓకే, మరి పెట్టి దాదాపు 70 years అబౌవ్ అయింది కదండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ టేస్ట్ లో చేంజ్ ఉంది అంటే నాన్నగారి టైంలో మీ టైంలో ఏదైనా మార్పులు చేర్పులు చేశారంటారా మరి మీరు? కాజా చేయడంలో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే పిండి కలపడం, తర్వాత దాన్ని పల్చటి షీట్ గా తయారు చేయడం. అప్పట్లో బలంగా ఉండారు కాబట్టి పిండి గట్టిగా కలుపుకుని, పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే అంత ఆయిల్ తక్కువ తీసుకుంటుంది, జ్యూస్ ఎక్కువ వెళ్తుంది. అంటే బలంగా పలుచగా ఒత్తుకునేవారు అన్నమాట. పలుచగా ఒత్తుకున్నారు. ఇప్పుడు అలా చేయలేకపోతున్నారు కాబట్టి దానికి మిషనరీ యాడ్ చేసాం. టేస్ట్ లో మాత్రం అప్పటికి ఇప్పటికి ఒకటే టేస్ట్ మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట. మళ్ళీ వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అందులో? వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్ దేనికంటే మనం అది ఎక్స్ట్రా వాటర్ తీసుకోదు, మైదా కొద్దిగా అవడానికి కావాల్సినంత వాటర్ తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది, వేయించేటప్పుడు ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒక టిప్ కింద కూడా మనం పాటించుకోవచ్చు అయితే. ఇప్పుడు దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటాం. ఇంకా మీకు తాపేశ్వరంలోనే కాకుండా బ్రాంచెస్ వేరే చోట్ల ఏమైనా ఉన్నాయంటారా? అంటే మా బ్రాంచ్ ఒకటి కాకినాడలో ఉందండి, దానికి కూడా ఇక్కడ నుంచే మేము ఐటమ్ తయారు చేసి పంపిస్తాం. ఓకే, అంటే వేరే చోట్ల ఇంకేం లేదు, ఓన్లీ కాకినాడలోనే ఉంది. కాకపోతే ఓవరాల్ స్టేట్ లో ఒక 300 షాపుల వరకు తాపేశ్వరం కాజా, అలాగే సత్యరాజు గారి మిఠాయి కొట్టు, ఇలా పేరుతో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఓకే, సురుచి అనేది మీ దగ్గర నుంచి వచ్చింది అంటారా? ఓకే, సో ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తుంటే సురుచి ఫుడ్స్ అంటూ ఉంటాయి కదా, భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అని, తాపేశ్వరం వారి స్వీట్ స్టాల్ అని, ఇవన్నీ చాలా చోట్ల ఉంటాయి. మాకైతే బ్రాంచెస్ ఎక్కడ లేదు. ఇంటర్నేషనల్ గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారా మరి కాజాల్ని? ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ ఏం లేదండి, కాకపోతే ప్రతిరోజు కనీసం ఒక 25 కిలోలైనా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్తున్నాయి. అంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్ తెప్పించుకోవడం అయితేనే, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు బహుమతి వాళ్ళు పట్టుకెళ్ళడం అయితేనే. ఓకే, నేను వస్తూ కూడా చూసాను. కాజాలు ఏంటంటే మామూలుగా అందరికీ తెలిసింది ఇంత సైజులు, కాకపోతే ఇంత సైజులు కూడా చూసానండి నేను కాజాలు. సో అవి కూడా తీసుకెళ్తూ ఉంటాను. అంటే ఎస్పెషల్లీ పెళ్లిళ్ళకి తీసుకెళ్తూ ఉంటుంది ఆర్డర్, లేకపోతే అంటే ఇక్కడ మా షాప్ వచ్చేసరికి
ఒక కాజా ఒకటే కాకుండా పెళ్లి సారెలు, చంటిపెట్టే సారె, అలాగే నిశ్చితార్థం కావుళ్ళు, పెళ్లి కావుళ్ళు, వీటికి కూడా ఫేమస్ అండి. ఇక్కడ పట్టుకెళ్తే మంచి జరుగుద్ది అనే ఒక సెంటిమెంట్ అయితే మటుకు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉంది. ఓకే, ఒక సెంటిమెంట్ ఏర్పడిపోయింది అనమాట జనాల్లో. మామూలుగా రోజు అయితే మీరు ఎన్ని కిలోలు చేస్తూ ఉంటారు ఫ్రెష్ కాజాలు? రోజు ఇంచుమించుగా తాపేశ్వరం మొత్తం, అంటే ఇంకా తాపేశ్వరం నా షాప్ కాకుండా ఇంకా ఉన్నాయండి షాపులు, 9 షాపులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 2 టన్నుల కాజా ఈ ఊరు నుంచి తయారవుతుంది. ఓకే, పిండి అంతా బాగా కలుపుకున్నట్టున్నాం. ఇప్పుడు తయారైందమ్మా పిండి. ఇది ఒక్క నిమిషం పక్కన పెట్టుకుని మనం పంచదార పాకం పట్టుకున్నాం. ఇందులో పట్టేద్దామంటారా? దాంట్లో ఓకే, ఇప్పుడు పంచదార వేసుకోవచ్చా? పంచదార కలుపుతాం. మనకి ఇది పాకం ఎలా అవ్వాలంటారు? అంటే ఒక్క తీగ పాకం ఉంటామమ్మా, జస్ట్ బాగా లైట్ గా. ఇదేమవుతుందంటే మనం పాకం పట్టేటప్పుడు మరీ పాకం చిక్కగా ఉంటే కాజా లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళాలంటే మనకి కొంచెం పల్చగా ఉండాలంటారు. కొంచెం పల్చగా ఉండాలి. అది మరీ పల్చగా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అమ్మో, కరెక్ట్ గా దీన్ని మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉండాలి. సో పంచదార మనకి ఎలా తెలుస్తుంది అంటారు? అయితే ఎంత వేసుకోవాలో ఏంటా అన్నది కరెక్ట్ గా ఉండాలి, పాకం సరిపోవాలి అంటే మన పాకం వచ్చేటప్పుడు ఇలా చూసుకుంటే ఒక తీగ రావాలి. ఒక తీగ వచ్చినట్టయితే మన పాకం అయిపోయినట్టు సరిపోతుంది అంటారు. అయితే పంచదార పాకం మరిగే లోపల మనం ఆయిల్ కూడా పోసుకుని, ఆయిల్ వేడి అవుతుంటది, పాకం అవుతుంటది, అప్పుడు మనం కాజలు చేస్తాం. సో మామూలుగా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మీకు, ఎందుకంటే అన్ని కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగా ఇప్పుడు పరిచయం చేస్తుంది అనమాట మీ ఇంటి వంట. ఇప్పుడు ఇందులో నేను చెప్పే విషయం ఏంటంటే అంతా మేము ఎదురుగా చేస్తున్నాం. ఇందులో ఏం సీక్రెట్ లేదు. చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఇందులో ఏ విధమైన ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ కలపదు. అంటే మైదాతో ఏ పని చేసినా, ఏ వంట చేసినా అందులో బేకింగ్ కానీ సోడా కానీ కలుపుతారు. అవునండి, కాజాలు అటువంటిది ఏమీ కలపలేదు. ఏమీ కలపలేదు. జస్ట్ ఇందులో పంచదార చాలా తక్కువ, కాజాలో కూడా ఒక 10% ఆయిల్ ఉంటుంది, మిగతా ఎక్కువ షుగర్ ఉంటుంది. పంచదార, మైదా చిన్నపిల్లలకు చక్కగా పెట్టచ్చు. అందరూ కూడా హ్యాపీగా తయారు చేసుకుని తినచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ చేసి మనం కాజా అప్పడం చేసుకోవచ్చు. సో పెద్ద మొత్తంలోనే తీసుకోవాలన్నమాట అప్పడం చేసుకోవడానికి మనం. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంటే మనం రౌండ్ గా అలవాటు మీకు. అవునవును. అలా కాకుండా మనం పొరలు చుట్టుకోవడానికి వీలుగా పొడవుగా రావాలన్నమాట. సో దాన్ని మనం రోల్ చేస్తామేమో. దాన్ని రోల్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి లేయర్స్ కింద వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయకుడు లడ్డు సమర్పించింది కూడా మీ తాపేశ్వరం నుంచి కదండి, మీరే కదా? ఓకే, సో ఎన్ని కిలోలండి? 500 కిలోలు ఒకే లడ్డు తయారు చేసాం. ఒకే లడ్డు 500 కిలోలు. సో దాని ముందు అసలు మనం కనిపించమనుకుంటా. నిజంగా అది మాకు చాలా ఆనందం అనిపించింది. సో ఎన్ని రోజులు కష్టపడ్డారండి అది చేయడానికి మీరు? అంటే లడ్డు తయారు చేయడానికి 3 రోజులే పట్టింది. కానీ దానికి ముందు మేము ఒక 10 రోజుల ముందుగా మా స్టాఫ్ మేము అంతా వినాయకుడు మాల వేసుకుని ఒక చిన్న పర్ణశాలలాగా ఒకటి తయారు చేసి అందులోనే మేము అందరం భోజనాలు చేయడం, అంతా అక్కడ భజనలు చేసుకుంటూ రోజు కొద్దిగా పని. ఒక రోజు పప్పు శుభ్రం చేసుకోవడం, పప్పు ఆడించుకోవడం, ఇవన్నీ ప్రతిదీ శుభ్రం చేసి నీట్ గా తయారు చేసి అన్ని సెపరేట్ నియమ నిష్ఠలతో అన్నమాట దేవుడి గురించి చేసేది. చాలా బాగా చేసామండి. మొత్తం అంతా ప్యూర్ గీతో చేసాం. మేము అనుకున్నట్టే దానికి చాలా బాగా కూడా తయారైంది. ఓకే, మీ షాప్ ఎంట్రన్స్ వస్తున్నప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి కదా? సో గవర్నర్ గారి చేతుల మీద మీరు తీసుకుంటున్నట్టు సిడీస్ ఏవో ఉన్నాయి. ఓకే, మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక డాక్యుమెంటరీ తీసాం మేము. ఓకే, ముందుగా మేము మాల వేసుకోవడం, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వర్క్ చేయడం, ఈ లడ్డు బై రోడ్ అక్కడికి హైదరాబాద్ వరకు తీసుకెళ్ళడం, అక్కడ స్వామి చేతిలో పెట్టడం, ఇవంతా కూడా ఒక డాక్యుమెంటరీ తీసాం. ఆ డాక్యుమెంటరీ గవర్నర్ నరసింహ్ గారు ఆయన అక్కడ రిలీజ్ చేశారు. అది సంగతి. ఓకే, సో పల్స్ గా చేసుకోవాలంటే మొత్తం మన బలానంతా ఉపయోగించాలేమో కదండి? మామూలుగా అంటే మనం ఈ కాజాలని ఎన్ని డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అంటారు తీసుకెళ్తే? మీకు కాజా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అవునా అండి? 1 నెల 2 నెలలు? అంటే అందులో తీపి ఆరిపోతుంది కదా? ఒక 3-4 డేస్ తర్వాత అందులో ఈ పాకంలో ఉండే వాటర్ మైదా పీల్చుకుని కాజా కొద్దిగా మెత్తగా అవుతుంది. ఇంత తప్ప ఇంకేం పాడవుతుంది, మించి పాడైతే. అదే మీరు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 6 నెలల తర్వాత తీసిన నార్మల్ టెంపరేచర్ లో ఒక 10 నిమిషాలు ఉంచినట్టయితే అప్పటికప్పుడు తయారు చేసిన కాజాలో ఉంటుంది. అవునా? జ్యూస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో 6 months వరకు ఉంటుంది అయితే ఖచ్చితంగా. ఓకే అండి, సో పాకం ఎంత వరకు వచ్చింది ఒకసారి చూద్దామా? పాకం అయిపోయిందమ్మా, అయిపోయిందంటారా?
ఈ మెయిన్ మనం కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటాం. ఓకే, సో అయిపోతుంది అన్న స్టేజ్ వచ్చేసరికి మనం ఇలాచీ పౌడర్ చల్లుకుంటాం. సో ఆయిల్లో మనం వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలనుకుంటా కదా, మరి ఈ హీట్ ఉంటే కొంచెం కష్టమేమో. నీకేమవుతుందంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కాజా అవుటర్ లేయర్ క్రిస్పీగా అయిపోతుంది, అప్పుడు అది ఫ్లఫింగ్ అవడానికి అవకాశం ఉండదు. బాగా తక్కువ టెంపరేచర్లో వేసుకోవాలి. మనం కాజా వేసేటప్పుడు కూడా పక్కన చల్లటి నూనె పెట్టుకుని ఆ టెంపరేచర్ లెవెల్ అయ్యేలాగా మనం చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడు తయారైపోయిందమ్మా, అది లేయర్స్ కింద చుట్టుకుంటాం. సో నిజంగా చాలా అంటే చాలా థిన్గా ఉంది. సో అంతవరకు మనం మన బలాన్ని అంతా ఉపయోగించాలన్నమాట ఇది చేసుకోవడానికి. సో దీన్ని మనం ఎంతవరకు రోల్ చేసుకోవచ్చు అంటారా? పొడవుగా చేసుకున్నాం మన సైజు, మనకి పెద్ద సైజు కావాలంటే ఎక్కువ రోల్స్ చేసుకోవాలి, చిన్న సైజు కావాలంటే తక్కువ రోల్స్. కొద్దిగా వాటర్ వేసి అది పొరలు ఊడిపోకుండా అంటించాలి. చాలా థిన్గా ఉంది, పేపర్లా ఉందని. ఇలా చేసుకోవాలంట మనం. ఇలా చేసుకుంటేనే మనం టేస్టీ కాజా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ మనకు వస్తుంది అనమాట. నేను సైడ్స్ కట్ చేసేసుకోవాలంటారా? దాన్ని మళ్ళీ మనం కట్ చేసుకోవాలంటారా చిన్న చిన్నగా? అవి కట్ చేసి దాన్ని మళ్ళీ నొక్కితే అప్పుడు కాజా తయారవుతుంది మనకి. ఇప్పుడు మనకి నేను చెప్పాను కదండి, ఇంత కాజాలు కావాలి అంటే సో ఇంత లెంత్ ఇంత వెడల్పులో ఉంటుంది. ఎక్కువ చుట్టుకోవాలి, పెద్దగా కట్ చేసుకుని. అంటే ఈ కటింగ్ లో మనం కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలంటారు మనం ఇప్పుడు. అంటే ప్రపోర్షనేట్ గా ఒకేలా వస్తాయి. దీన్నే కొంచెం జూమ్ చేసి పెద్ద చేసినట్టుగా ఉంటది అంతే. సో మనకి ఈ విధంగా లేయర్స్ కనిపిస్తున్నాయి. సో ఇవే అన్నమాట మడత కాజా. దాన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తున్నారు. సో ఇంకా ఏమేమి ఉంటాయండి ఇక్కడ మడత కాజాతో పాటు? ఇంకా ఏమున్నాయి స్పెషల్స్ మీ షాప్ లో? మన షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఏ ఐటమ్ చేసేవాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు ఈ కాజాలు ఆంధ్ర పిండి వంటలు అంటే మన ఆంధ్ర వాళ్ళు చేస్తారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ పని నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అదే బెంగాలీ ఐటమ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ బెంగాలీస్. దానికి కలకత్తా నుంచి వచ్చిన బెంగాల్ వర్కర్స్ ఉంటాయి. అలా కొన్ని హార్ట్స్ ఐటమ్స్ ఉంటాయి, మిక్చర్స్ వగేరా, అవి హర్యానా స్పెషల్. దానికి హర్యానా వర్కర్స్ ఉంటాయి. ఓకే, మొత్తం స్టేట్ వైడ్ గా కూడా అక్కడక్కడ నుంచి వచ్చి వాళ్ళ పనితనం ఇక్కడ చూపిస్తున్నారు అనమాట అందరూ. మరి ఈ మల్లిగా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ మీ దగ్గర? అతను ఇంచుమించుగా ఒక 16 సంవత్సరాల పై నుంచి చేస్తున్నాడు. చాలా సీనియర్ మోస్ట్ అనుకుంటా. సో ఎందుకంటే సీనియర్స్ ఉన్నారా మీ దాంట్లో? ఈయన సీనియరా? ఇంకా సీనియర్స్ ఉన్నారు, కాకపోతే మధ్యలో బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతనైతే ముందు నుంచి ఇక్కడే ఉన్నారు. కాజాలు అయిపోయింది, ఇది ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా వేడి ఎక్కువ అవుతుంది, కొంచెం చల్లటి ఆయిల్ వేసుకుందాం దీంట్లో. ఓకే, ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మనం చల్ల ఆయిల్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఇంట్లో చేసుకోవాలి అంటే కొంచెం జాగ్రత్తగా హీట్ ఎంత వరకు ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. కొంత తక్కువ హీట్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ హీట్ అయితే మటుకు మనకి కాజా ఫ్లఫింగ్ రాదు, త్వరలో పొంగటం ఉంటుంది. సో ఇప్పుడు అంతా కలర్ వచ్చేంత వరకు మనం ఇందులోనే ఉంచాలంటారు అయితే? ఇది ముందు పైకి తేలుతాం, పైకి తేలిన తర్వాత అప్పుడు మంట హైలో పెట్టుకుంటాం. ఓహో, సో అదే మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఎప్పుడు పెట్టుకోవాలా అన్నది. ఇవి పైకి తేలినట్టున్నాయి కదండి? తేలినాను. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాను. హైలో పెట్టుకుంటే మిగతా పొరలు కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఆ షేప్ అలా తెలుస్తుంది. ఓకే, కాజా చేస్తున్నాం అన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, సో అసలు చెప్పండి, తాపేశ్వరం కాజా, సో సురుచి ఫుడ్స్ ఎప్పుడు మీ నాన్నగారు స్టార్ట్ చేశారు? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆయనకి థాట్ ఎలా వచ్చింది పెడదామన్నట్టు? సో ఒకసారి హిస్టరీ చెప్తారు అదంతా. మా నాన్నగారు ఆయన చిన్నతనంలో వలస వచ్చారనమాట. అంటే వారిది గోదావరి లంకల్లో ఉండే గ్రామం, వారి పొలాలన్నీ గోదావరి కోతకు వెళ్ళిపోవడంతో అక్కడ బతుకు తెరువులాక ఇక్కడికి వచ్చారు. ఆ టైంలో ఇక్కడ ఒక ఆయన మిఠాయి రామస్వామి అనే ఒక ఆయన మండపేటలో స్వీట్ షాప్ ఉండేది. ఆయన ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు మండపేట. ఇక్కడ స్వీట్లు తయారు చేసి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండేది. ఇక్కడ స్వీట్లు తయారు చేసి మండపేట షాప్ లో పట్టుకెళ్ళి పెట్టాలి. మా నాన్నగారు అందులో జాయిన్ అయ్యారు. ఆయన దగ్గర ఈ కాజా ప్రాసెస్ అనేది నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆయన వయసు పెద్దది అయిపోయింది, ఆయన వ్యాపారం మానేశారు. మా నాన్నగారు తాపేశ్వరంలో ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేసి ఆయన మానేశారు. ఆ హోటల్లోనే తనకి స్వీట్లు వచ్చు కదా, కొన్ని రకాలు చేసి పెట్టుకునేవారు. అలాగే ఎవరైనా ఫంక్షన్ అయితే సార్లు అది చేయడానికి మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటలు చేసేవారు. అలా టైం గడిచే కొద్ది ఈ కాజా టేస్ట్ మంచి పేరు రావడం ఇవన్నీ జరగడంతో మనకి కాజా ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఇంకా కాపోట్లు మూసేసి పూర్తి స్థాయిలో ఇంకా
స్వీట్ షాప్లోనే ఉండిపోయాను. ఓకే, సో ఇదే ప్లేస్లో గ్రేట్. అసలు ఇదే ప్లేస్లో అప్పుడు వీళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసింది. ఇప్పుడు 70+ ఇయర్స్గా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ తాపేశ్వరం కాజాని ప్రతి మనిషి అందరూ కూడా టేస్ట్ చేసే తీరుతారు. సో ఆ టేస్ట్, అప్పటి టేస్ట్ ఇంకా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో మరి మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటారు? సో నాన్నగారు చేస్తూ ఉండేవారు, సో మీరు పుట్టే టైంకే మంచి ఫేమస్ అయినట్టుంది ఇది. అవునండి. ఓకే, మరి మీ ఇంట్రెస్ట్ అలా నాన్నగారిని చూసి మీకు ఇంట్రెస్ట్ వచ్చిందంటారా? నాన్నగారిని చూసి అంటే ఇది మాకు ప్రత్యేకంగా పనిచేసినట్టు, మేము వ్యాపారం చేసినట్టు ఎప్పుడు మేము ఫీల్ అవ్వలేదండి. చిన్నప్పటి నుంచి ఇందులోనే పుట్టాం. మామూలుగా ఇంట్లో ప్రొద్దుట లేసి మొహం కడుక్కోవడం, భోజనం చేయడం అన్నీ అలాగే వ్యాపారం. ప్రత్యేకంగా వ్యాపారం చేసినట్టుగా ఇదేదో నేను పెంచినట్టు ఆ ఫీలింగ్ ఏం లేదు. కాకపోతే డిమాండ్కి అనుగుణంగా దానికి కొంత మిషనరీ తయారు చేసుకోవటం, దానికి తగ్గట్టుగా కొంచెం మార్కెటింగ్ చేసుకోవటం, ఇవన్నిట్లో కొంచెం నేను స్పీడ్గా చేయడం వల్ల కొంచెం పెరిగింది వ్యాపారం. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటారా? మరి నాకు 8 మంది సిస్టర్స్ అమ్మా, లాస్ట్ నేను ఒకరిని. ఓకే, మా 8 మంది సిస్టర్స్లో 5 ఇదే వ్యాపారంలో ఉన్నారు. 5. సో అందరూ కూడా ఇక్కడ తాపేశ్వరంలోనే? తాపేశ్వరంలో 2 ఉన్నారు, ఇంకా బయట ఊర్లో 3. ఓకే, సో వాళ్ళు అక్కడ చేస్తున్నారు? వాళ్ళు అక్కడ వ్యాపారం. గ్రేట్. ఎక్కువ డెవలప్ అవడంలో కృషి మా అమ్మగారిది కూడా ఉంది. అంతే. సో వంటింటి పనులు అంటే అమ్మాయిలే చక్క పెట్టుకోగలరు కాబట్టి, సో ఆవిడ హస్తం కూడా ఉందన్నమాట ఇంత అభివృద్ధి రావడానికి. ఓకే, సో కలర్ వచ్చింది కదండి? మంచి కలర్ వచ్చింది కదమ్మా. ఇప్పుడు దీన్ని పాకంలో డైరెక్ట్ గా అది తీసి పాకంలో వేసి ముంచేయాలి వెంటనే, బయట తేలకుండా. అంటే మనం ఇలా ముంచేసినట్లయితే పాకం బాగా పడుతుంది అంటారా? దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఓకే, ఏంటంటే మనం పిండిలో ఆయిల్ కలుపుకున్నాం కదా, వాటర్ కలిపాం కదా, ఆ వాటర్ ఏమవుతుందంటే నూనెలో వేయగానే ఆ వాటర్ అంతా ఆవిరి కింద మారుతుంది. ఆవిరి బయటకు వచ్చే క్రమంలో కాజాని పొంగిస్తుంది. మనం ఇప్పుడు కొంచెం చల్లగా ఉన్న పాకంలో వేసాం కదా, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే కాజాలో ఉండే ఆవిరి ఏదైతే ఉందో అది తిరిగి వాటర్ అయిపోతుంది, ప్లేస్ ఖాళీ అయిపోతుంది. ఆ ఖాళీలోకి పాకం వెళ్తుంది అనమాట. అది రీజన్. జస్ట్ ఇలా కట్ చేసి ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి అందులో అవన్నీ లేస్ ఏం కనిపించట్లేదు. వన్స్ మనం నూనెలో వేసి కొంచెం హై పెడుతుంటే అప్పుడు దానికి లేస్ తెలుస్తుంది. సో అది రీజన్ అనమాట. అయితే ఒక 2 minutes ఇది నానిన తర్వాత తీసుకుని మనం ప్లేట్లో పేర్చు. ఓకే, చూస్తుంటే అనిపిస్తుంది చాలా ఈజీగా చేయొచ్చేమో అనిపిస్తుంది, కానీ ఇక్కడ కష్టమైంది ఏంటంటే పిండి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు పిండి మాత్రం చాలా హార్డ్గా కలుపుకోవాల్సి వస్తుంది. మొత్తం మన బలమంతా యూజ్ చేయాల్సి వస్తుంది. మంచి షేప్లో అన్ని ఈవెన్ సైజెస్లో అన్ని గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కాజా. ఓకే, అయిపోయింది కదండి. ప్లేట్లో నీట్గా సర్దుకుంటే కాజా రెడీ. ఇందులో రహస్యం లేదు. తాపేశ్వరం కాజా తాపేశ్వరంలో మా షాప్లో ఎలా అయితే తయారవుతుందో యాజిటీస్గా అంతా చూపించాను ప్రాసెస్. ఓకే, సో మొత్తం మీద తాపేశ్వరం కాజా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకున్నామండి. సో మరి ఇంత టేస్ట్ ఇచ్చే తాపేశ్వరం కాజాలు మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. తాపేశ్వరం కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పంచదార, నూనె. తయారు చేసే విధానం: ముందుగా 1 kg మైదాకి 100 గ్రాముల నూనె పోసి తగినన్ని వాటర్ పోసి ముద్దుగా కలుపుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. ఈలోగా మరో స్టవ్ మీద వేరే ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు కలిపిన పిండి బాగా పలుచగా అప్పడంలా ఒత్తుకుని రోల్ చేసి కట్ చేసి కాజాల్లా ఒత్తుకుని కాగిన నూనెలో వేసి వేయించుకుని రెడీ అయ్యాక పాకంలోకి వేసి 2 నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి తాపేశ్వరం కాజాలు రెడీ.